ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రేపటి నుండి అయితే మనకు రేపు ఉదయం 10 గంటల నుండి మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే బయటకు ఎవరు రాకండి, ప్రమాదం అయితే వచ్చేసింది. అయితే 5 రోజుల వరకు మీరైతే బయటకైతే రాకూడదు. సో ఎందుకు రాకూడదు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనకు ఏపీలో అధికంగా వడగాలులు ఎఫెక్ట్ ఐఎండీ అయితే తీవ్ర హెచ్చరిక అయితే చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెలలోనూ విభిన్న వాతావరణం కొనసాగుతుందని చెప్పేసి ఐఎండీ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు కానివచ్చు, వడగాలులతో పాటు దీర్ఘకాలిక సగటు అంటే 61.4 mm కంటే ఎక్కువ 110% వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పేసి అంచనా అయితే వేసింది. అయితే ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే 6 నుండి 7 రోజులు ఎక్కువగా వడగాలులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఐఎండీ క్లారిటీగా మనకు తెలపడం అయితే జరుగుతుంది. మిగతా జిల్లాల్లోనూ 1 నుండి 4 రోజులు అధికంగా వడగాలులు వీస్తాయని చెప్పేసి పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకి ఇక్కడ జిల్లాలు అయితే మెన్షన్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో మనకి ఏంటంటే 6 నుండి 7 రోజుల వరకు తీవ్రమైనటువంటి వడగాలులు అయితే వీస్తాయని చెప్పేసి సో బయటకు ఎవరైతే ముసలివారు ఉంటారో, అలాగే చిన్నపిల్లలు ఉంటారో సో వారిని 10 గంటల నుండి అంటే ఉదయం 10 గంటల నుండి మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే బయటకైతే తిప్పకండి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండ ఉంది. సో మనకు 44 degrees Celsius అయితే నమోదవుతుంది. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే 45 కూడా నమోదవుతుంది. ఇది క్రమేణా వచ్చేసి మనకు 50 వరకు అయితే 50+ కూడా దాటే అవకాశం కూడా అయితే ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరించారు. సో మనకు ఏంటంటే ఈ ఎండల్లో మనకైతే డీహైడ్రేషన్ కాకుండా మనకి ఏదైనా ఓఆర్ఎస్ఎల్ జ్యూసెస్ కానివ్వచ్చు, లిక్విడ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. సో లేదంటే కనుక మనకు ఎండబెట్ట తగలడం, సో వడదెబ్బ తగలడం, సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, బయటకు రాకుండా. ఏదైనా పనులు ఉంటే కనుక తప్పనిసరిగా ప్రొటెక్షన్ అంటే క్యాప్స్ కానివ్వచ్చు, లేదంటే చల్లటి గుడ్డ ఏదైనా కప్పుకొని వెళ్ళడం, సో ఈ విధంగా చేసుకోండి. లేదంటే గొడుగు తీసుకొని వెళ్ళడం, సో ఇలాంటివి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మిగిలిన జిల్లాల్లో అయితే మనకు 1 నుండి 4 రోజుల వరకు తీవ్రమైనటువంటి వడగాలులు అయితే ఉంటాయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతి రోజు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఇలా మీరు చేసినట్లయితే కనుక తప్పనిసరిగా మన అప్డేట్స్ అనేది మీ వరకు చేరుతాయి. దీనివల్ల మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.